బలులు కానీ నైవేద్యములు కానీ పాప పరిహారార్థ బలులు లాంటివి కానీ ఏమీ కోరటం లేదంట. దాని వెంటనే నీవు నాకు చెవులు నిర్మించు. ఇదేంటి, దీనికి దానికి లింక్ ఏంటి అసలు? అంటే నాయనా, నువ్వు తెచ్చేవి నాకేమీ అవసరం లేదు, నువ్వు తెచ్చేవన్నీ నేను ఇచ్చినవే కదా నీకు, నువ్వు ప్రత్యేకంగా ఏమీ తీసుకొచ్చి నాకు ఇస్తున్నానో నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేనేం కోరుకుంటున్నానో తెలుసా? చెవులు నిర్మించి ఉన్నాను అంటే వినమని కోరుకుంటూ ఉన్నా. హల్లెలూయా, వినమని నేను కోరుకుంటూ ఉన్నాను. నువ్వు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటే చూడండి, దేవుడు నోరులు ఎన్ని ఇచ్చాడు మనకి? నోరు, చెవులు ఎందుకని? కానీ ఆపోజిట్ చేస్తాం దానికి కదా. నాకు కూడా చాలా టూ మచ్ మాట. మీరు అనుకుంటారు పాస్టర్ గారు సైలెంట్గా ఉంటారు, చాలా టూ మచ్ టాకెటివ్. నేను కూడా చాలాసార్లు. 2 చెవులు ఇచ్చాడు దేనికి అంటే ఎక్కువ వినమని. ఒక్క నోరు ఇచ్చాడంటే కొంచెం తక్కువ మాట్లాడు, ఆగు, ఆలోచించు. అందుకని యాకోబు తన పత్రికలో మొన్న మధ్య మనం ధ్యానించే వినుటకు మాట్లాడుటకు నిదానం. ఎందుకు అంత త్వరపడతావు మాట్లాడటానికి? విస్తారమైన మాటల్లో అందుకని మాట్లాడకూడదు ఎక్కువ. నాకు కూడా కొన్నిసార్లు ఆగా అనుకుంటా నేనే, ఎవరు చెప్పక్కర్లా నాకు, షటప్, నోరు మూసుకో, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావే, షటప్ అనుకుంటా నేనే. దయచేసి ఎవరు మీరు అభ్యంతర పడొద్దు. ఆదివారం భక్తి, సండే మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తారు ఎన్నున్నా సరే. ఎందుకంటే మళ్ళీ వారమంతా దేవుడు కాపాడాలి కదా, వారమంతా సహాయం చేయాలి కదా, వారమంతా అవసరతలు తీర్చబడాలి కదా, వారమంతా ఆరోగ్యం కావాలి కదా. ఖచ్చితంగా సండే కనబడతారు. నన్ను క్షమించండి, ఎవరిని పాయింట్అవుట్ చేయట్లా. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి, అది కూడా కరెక్ట్ భక్తి కాదు అనుకుంటా. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎప్పుడు సేవించాలంటే ఈ దేవుని భక్తులు ఎలా ఉండాలంటే అనుదినము సేవించాలంట. దేవుడు మనకిచ్చిన భక్తి అది, ప్రతిదినము సేవించాలి. దానియేలు భక్తి అది, దినమునకు 3 సార్లు ప్రభువును సేవించాడు. ప్రత్యేకంగా యవ్వన బిడ్డల గురించి నేను ప్రార్థిస్తూ ఉంటా కన్నీటితో. సిరి కానీ, సోను కానీ, బెట్టి కానీ, వీళ్ళందరూ, కిట్టు, సీను, భవానీ, నజీరు, రానా, సుభాష్, వాళ్ళందరి విషయంలో మనస్ఫూర్తిగా ఒక్కటి కోరుకుంటా, ప్రభువా ఈ పిల్లలందరూ కూడా దానియేలు కానీ, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ పరాయి దేశంలో, తనకు కాని దేశంలో, చెరగొనిపోయిన దేశంలో దేవుని కొరకు సాక్షులుగా ఎట్లా ఉన్నారో. డోంట్ లివ్ లైక్ ఏ ఆర్డినరీ పర్సన్స్. భూమి మీద అందరూ సామాన్య ప్రజలు జీవించే విధంగా జీవించొద్దండి. అలాంటి జీవితం వేస్ట్, దేవుడు కోరుకోవట్లేదు. ఎలాంటి జీవితం జీవించాలి? ఎక్స్ట్రాడినరీగా ఉండాలి మనం. అదేంటి, ఏదో కొంచెం తప్పుడు చెప్తున్నట్టున్నారని అనుకుంటున్నారా? మన దేవుడు ఎవరు? ఎక్స్ట్రాడినరీ. ఆయన పిల్లలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఆయన ప్రత్యేకమైన దేవుడు, దేవుళ్ళందరిలో ప్రత్యేకమైన దేవుడు ఆయన. మరి మనం ప్రత్యేకంగా ఉండొద్దా? యూదా గోత్రం సింహం అయితే మనమెవరు? సింహ పిల్లలు సింహాలే అవుతాయి కానీ పిల్లులు అవ్వవు కదా. యేసుక్రీస్తుకు కుమార్తెలుగా మన భక్తి ప్రత్యేకంగా ఉండాలండి. ఎప్పుడు హాయ్ జీసస్ అని చర్చి ముందు నుంచి ఇట్లా అనుకొని సిలువ వేసుకొని వెళ్ళిపోయే భక్తి కాదు మంది. ఎవరైతే అనుదినము తప్పక దేవుణ్ణి సేవిస్తారో దేవుడు వారితోనే ఉంటాడు. హల్లెలూయా. 1 నుంచి 3 వచనాలు చదవండి, త్వరగానే ముగించేస్తా. 17 వచనాలు ఉంది, త్వరగానే ముగించేస్తా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెను.
ఈ యొక్క 3 వచనాల్లో దావీదు తన ఓన్ ఎక్స్పీరియన్స్, తన సొంత అనుభవాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టేటప్పుడు, దేవుని సన్నిధిలో ఎదురు చూచేటప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలి, ఎలా ఎదురు చూడాలి. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు వెంటనే చేస్తాడు, మన ప్రార్థనకు సమాధానం వెంటనే వస్తుంది. ఇంకా కొన్ని ప్రార్థనలకు దేవుడు సింపుల్గా వెయిట్ అంటాడు. ఎంతకాలం అంటే ఏమో చెప్పడు, అది ఎన్ని ఇయర్స్ అయినా అయి ఉండొచ్చు, ఇంకా కొంతకాలం నో. మనం ప్రార్థన చేసినా నో. ఎందుకు? దేవుడు మంచోడు కాదా? 10 సంవత్సరాల సపోజ్ హనీయేలు ఉన్నాడు అనుకోండి. హనీయేలు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఒకరోజు, డాడీ నాకు పెళ్ళి చేయి డాడీ. ఏంటి పెళ్ళి చేయి డాడీ అంటే ఏమంటాడు వాళ్ళ డాడీ? సరేలే నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నువ్వే చెప్పినా నేను అది చేసేస్తారా అని 10 సంవత్సరాలకు వాడికి పెళ్ళి చేస్తాడా? చేయడు కదా. నీకు ఇంకా వయసు ఉంది లేరా, నీకు ఇంకా టైం ఉంది లేరా, అప్పుడు చేస్తా. డాడీ ఒక చాక్లెట్ కొనిపెట్టు డాడీ, నాకు చాక్లెట్ ఇష్టం అంటే సరే పద, వెంటనే కొట్టు దగ్గర ఆపి కొనిపెట్టేస్తాడు. అలా తన పిల్లలకు కూడా దేవుడు అంటూ ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు తన సొంత అనుభవం, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. ఎందుకు పద్దాకలు అంటున్నా ఈ మాట? అది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. దేవుడు ఒక మాట చెప్పారు, సహనముతో కనిపెట్టేవారు ఎప్పుడు కూడా సిగ్గునొందరు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. మనుషుల వైపు మనము చూస్తే, మనుషుల సహాయము కోసం మనం చూస్తే ఖచ్చితంగా సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఒక వ్యక్తి అంట, అమ్మా నేను చాలా దూర ప్రాంతానికి వేరే కంట్రీకి వెళ్తున్నా, కరెక్ట్ 10 సంవత్సరాల తర్వాత వస్తా, నిన్నే వివాహం చేసుకుంటా, ఈ 10 సంవత్సరాలు నా కోసం వేచి ఉండు అని చెప్పాడంట. చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వేరే కంట్రీ. ఈ 10 సంవత్సరాలు కూడా పాపం ఈ అమ్మాయి అలాగే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు, అమ్మ పెళ్లి చేసుకోవా నువ్వు అంటే, లేదు. ఎందుకు? అబ్బాయి వస్తానని చెప్పాడు. 10 సంవత్సరాలు వయసు అయిపోతుంది, చేసుకోమా. వయసు అయిపోయినా పర్వాలేదు, ఆ అబ్బాయి వస్తున్నాడు, నేను చేసుకుంటా. తీరా 10 సంవత్సరాల తర్వాత అబ్బాయి రానే వచ్చాడు, భార్యతో 3 బిడ్డలతో తిరిగి వచ్చాడు. అప్పుడు నలుగురు అవమానించారు, నీకు సరిపోయిందిలే, తిన్నగా ఉంది కదా, చెప్తే విన్నావా, 10 సంవత్సరాలు అయిపోయింది చూడు అని చెప్పారు. అంటే మనుషుల కోసం మనం చూస్తే, మనుషుల సహాయం కోసం మనం చూస్తే, మనుషుల ఆదరణ కోసం మనం చూస్తే ఖచ్చితంగా సిగ్గు కలగొచ్చేమో, అవమానం కలగొచ్చేమో. కానీ దేవుని కోసమై కనిపెట్టే ఏ వ్యక్తి కూడా సిగ్గునొందడు. ప్రతి ఆదివారమున యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరానికి, సునగోగుకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అలా ప్రకటించారో తెలియదు కానీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరానికి వెళ్తూ ఉంది. ఏంటి సమాజ మందిరం అంటే? చర్చ్. కానీ ఒకరోజు వచ్చింది, 18 సంవత్సరాలు, పాపం ఎప్పటి నుంచి వెళ్ళిందో ఏమో తెలియదు, నడుము వంగిపోయి ఉంది. కనీసం ఏ మనిషిని ఇలా డైరెక్ట్గా నిలబడి చూడలేదు. ఇక్కడ ఉండే మా అమ్మ మీకు తెలుసు కదా, మన ఇంటి ముందు ఒక మా అమ్మ చాలా కిందకి ఇలా ఉండేది. పాపం ఎవరినన్నా చూడాలంటే ఎంత ఇబ్బంది పడేదో. నాకు ఆమెను చూసి చాలా బాధ అనిపించేది చాలాసార్లు. 18 సంవత్సరాలు ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు యథావిధిగా సమాజ మందిరానికి వచ్చి అంటూ ఉన్నారు, నీవు స్వస్థపడుదువుగాక, అమ్మ నీవు విడుదల పొందుదువు గాక. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందో తెలీదు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశారు, నీ సంతతి విస్తరింప చేస్తాను, నీ సంతతి ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని 75 ఇయర్స్లో దేవుడు వాగ్దానం ఇస్తే 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఆలస్యం కాదండి నా దేవునికి, వయస్సు ఆలస్యం కాదు, మృతతుల్యమైన శారా గర్భం కూడా అడ్డు కానే కాదు. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పు.
పొద్దున్నే మీకు నిద్ర ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు. హల్లెలూయా. ప్రతి విధమైన నిద్ర స్పిరిట్, ఆ నిద్రను తీసుకుని వస్తున్న దురాత్మలు దూరం అయిపోవును గాక. హల్లెలూయా. 100 సంవత్సరాల వయసులో నా దేవుడు అబ్రహాం శారాల్ని దీవించి ఆశీర్వదించాడు. యోసేపుతో ఏ సంవత్సరంలో దేవుడు కళ్ళు ఇచ్చారో మీకు గుర్తుందా? యోసేపుకి ఏ సంవత్సరంలో దేవుడు కళ ఇచ్చాడు? మీరు 17, కరెక్ట్. 17వ సంవత్సరంలో దేవుడు కళ ఇస్తే ఏది? అందరిలో, బ్రదర్స్ అందరిలో కూడా తండ్రి సంతానం అంతటిలో ఇతను ఆశీర్వదించబడినట్లుగా, ఆశీర్వదించబడితే బ్రదర్స్ అందరూ కూడా ఇతనికి సాగిలపడుతూ ఉన్నట్టుగా కల వస్తే వెళ్ళి చెప్తే చాలా తక్కువగా వస్తుంది. నువ్వు రాపో. నేనంట భూమి మీద ఏ వ్యక్తి అయితే తీసివేయబడతాడో, ఏ స్త్రీ అయితే తీసివేయబడిన స్థానంలో ఉంటుందో, తీసివేయబడినది మూలకు, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 30వ సంవత్సరంలో యోసేపు ఆ కలను నెరవేర్చబడి రాజు తర్వాత రాజు అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి గురించి మీకు తెలుసా? ఎన్ని ఇయర్స్? 38 సంవత్సరాలు వేచి ఉన్నాడు. దేవదూత ప్రతిసారి వచ్చేది. ఆ దేవదూత రావటము, ఆ నీళ్లు కదిలించటం, నీళ్లు కదిలించిన వెంటనే ఏ వ్యక్తి ముందు ఆ కోనేటిలో దిగుతాడో ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. ఈయనేమో లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు చూస్తారా సమయంలో? ఎవరి స్వార్థం వాళ్ళది. నాకు బాగైతే చాలా, ముందు వాడితో నాకేం పని అనుకుంటారు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడే చూశాడంట ఒకరోజు. హల్లెలూయా. 38 సంవత్సరాలు ఏ వ్యక్తి కనికరించలా. అయ్యో పాపం, లేవలేని స్థితిలో ఉన్నాడు కదా, ఈయన్ని పంపిద్దాం, తీసుకెళ్దామని ఎవరు అనుకోలా. ఎవరు స్వార్థం వాళ్ళదే. కానీ నా దేవుడు ఒక రోజున ఆయన్ని చూసి వెతుక్కుంటూ వచ్చి, స్వస్థపడా గొరుచున్నావా అని అడిగాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా దేని నిమిత్తమైన వెయిట్ చేస్తూ ఉన్నారేమో. ఇంకా ఎంతకాలం? ఏదైనా చేస్తాం, ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాము, కానీ వెయిట్ చేయమంటే మనకు చాలా కష్టం. చూడండి, ఫ్లైట్కి మనం చక్కగా రెడీ అయిపోయి చాలా సంతోషంగా, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను సంతోషంగా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫ్లైట్ 12 గంటలు లేట్ అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? 12 గంటలు అస్సలు పేషెన్స్ మొత్తం పోయిద్ది. వెయిట్ చేయటం అంటేనే చాలా కష్టం. అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేస్తాము, ఏదన్నా త్యాగం చేయమంటే చేస్తాం, కానీ వెయిటింగ్ మాత్రం చేయలేం. ఇంకా ఎన్ని సంవత్సరాలు? నా భర్త నిమిత్తం 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఏమాత్రం మార్పు లేకపోగా ఇంకా వ్యతిరేకంగా ఉన్నాడు. ఏం చేయమంటారు? చెయ్యి. 60 సంవత్సరాలు చేయాల్సి వస్తుందేమో, 100 సంవత్సరాలు చేయాల్సి వస్తుందేమో. మన పిల్లలు విశ్వాస వీరుల గురించి చెప్పారు. ఒక వ్యక్తి 60 సంవత్సరాలు ప్రార్థన చేసేంట. 60ఏనా? వెయిట్ చేసేంట ఒక వ్యక్తి రక్షణ కోసం. ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలీదు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్న ఆయన నాకు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించాడు. నెక్స్ట్ మాట, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను. ఇటు చూడండి ఒకసారి, ఒక గుంట, ఒక ఊబి కనపడుతుంది ఇక్కడ. ఏం గుంటది? నాశనకరమైన గుంట. ఒక ఊపి కనపడుతుంది. ఏ ఊపేది చెప్పండి? జిగటగల దొంగ ఊపి. ఊపి అంటే మీ అందరికీ తెలుసా? ఒకవేళ ఎవరైనా తెలియపోతే త్వరగా చెయ్యొద్దండి. ఊపి అంటే మాకు అర్థం తెలియదు, ఏంటో ఊపి అంటే తెలియదండి అన్న వాళ్ళు త్వరగా చెయ్యొద్దండి, ఫాస్ట్గా. అందరికీ తెలుసు, పిల్లలకు కూడా తెలుసు. ఒక 1 year అనుకుంటా, నేను తప్పు కాకపోతే, అటు ఇటుగా ఒక 1 year అయి ఉంటుంది. పిల్లలు స్విమ్మింగ్ అని వెళ్ళారు, ఎన్ఎస్ఎం పిల్లలు. అందులో మనకు తెలిసిన ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక బాబు కూడా ఉన్నాడు. 10th క్లాస్ పిల్లలు స్విమ్మింగ్ అని వెళ్ళి నలుగురో 5గురో చనిపోయారు. 3 ఓకే. స్విమ్మింగ్ అని వెళ్ళారు. పాపం దిగారు మెల్లగా. దొంగ ఊబి అనేది నేను ఆలోచిస్తున్నా. ఊబికి దొంగ ఊబి అని ఎందుకు వచ్చింది ఆ పేరు అని ఆలోచిస్తూ ఉన్నా. నేను వింటూ ఉన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఊబి అని పెట్టచ్చు కదా, దొంగ ఊబి అని ఎందుకు వచ్చింది దానికి పేరు? ఈ పిల్లలు సామాన్యంగానే మామూలుగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ఆ రోజు వెళ్ళారు. ఈతకని దిగారు. మెల్లగా, రే ఇంకొంచెం లోపలికి వెళ్దాం,
చూడండి, బీచ్లోకి మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ పైపైనే ఉండాలనిపింది, కొంచెం లోపలికి వెళ్దాం, కొంచెం మనం వెళ్తామా లేదా, చివరికి ఉండం అసలు. ఈ పిల్లలు కూడా వెళ్దాం, కొంచెం లోపలికి వెళ్దామని వెళ్ళారు. వాళ్ళకి తెలియదు అక్కడ ఊబి ఉందని. ఆ ఊపి ఎప్పుడు మనకు కనపడదు, తెలుసా మీకు? కనపడదు, ఉన్నట్టుగా కూడా తెలియదు. సముద్రాలు ఉన్న చోట కొన్ని హెచ్చరిక బోర్డ్స్ ఉంటాయి, ఇక్కడ చాలా లోతుంది, మీరు ఎవ్వరూ ఇక్కడ దిగకూడదు. ఇంకా కొన్ని చోట్ల ఇక్కడ ఊపులు ఉన్నాయి, ఇక్కడ ఎవరు దిగొద్దు అని పెడతారు హెచ్చరిక బోర్డులు. ఆ పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు. పాపం సహాయం కోసం అరిచారు, పైకి రావాలని ట్రై చేశారు. పైకి రావాలని ట్రై చేసే కొద్దీ ఇంకా లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ ఊపులు అంత లోతుగా ఉంటాయి. అక్కడి నుంచి రక్షించడానికి ఎవ్వరి తరం కాదు. నాకు తెలిసి గజ ఈతగాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. ఎవరు ఏ హెల్ప్ కూడా చేయలేరు. ఏదో రేర్గా అక్కడి నుంచి బయటికి రావటం అంటే చాలా బాధ అనిపించింది. లేక పుట్టిన ఒక కుమారుడు, నాకు తెలిసి 10 years తర్వాత పుట్టాడేమో, ఆ అబ్బాయి కూడా ఉన్నాడు అందులో, చనిపోయారు. ఆ ఊపిలోనికి దిగి ఎవరూ రక్షించలేరు అక్కడి నుంచి. ఇంగ్లాండ్ ప్రాంతంలో కూడా సముద్ర తీరాన ఒక చిన్న పల్లెటూరు ఉందంట. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఇసుక ఊపులు ఉంటాయంట. క్విక్ శాండ్ అంటారంట వాటిని. ఇసుక ఊపులు ఉంటాయంట. కానీ చూడటానికి పైన అంతా సముద్రం పక్కన ఇసుక అలాగే ఉంటుందంట, కానీ దిగితే అందులోకి దిగిపోతామంట. ఈ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళంట ఇక్కడ ఊబి ఉందని చెప్పారు కదా, మేము ఇప్పుడు కెమెరాస్ అన్నీ తీసుకెళ్ళారు, ఒకసారి చూడండి, నేను జాగ్రత్తగా ఇందులోకి దిగుతాను, ఒకవేళ నేను కూరుకుపోతుంటే జాగ్రత్తగా మీరు నన్ను లేపాలి అని చెప్పి కావాలని దిగారంట ఈయన. వాళ్ళు చాలా ఏమంటారు, సాహసాలు చేస్తూ ఉంటారు కదా. ముందే ఆయన బయట అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి, నేను మెల్లగా దిగుతాను, నన్ను జాగ్రత్తగా మళ్ళీ పైకి లేపండి అని చెప్పేసి, అందరూ ఇటు చూడండి, వీడిని వదిలేద్దాం, వీడే అట్రాక్షన్ అందరికీ. వెళ్ళు, అందరు ఇటు చూద్దాం కొద్దిసేపు. మెల్లగా దిగాడంట. ఫస్ట్ కొంచెం మోకాళ్ళ వరకు లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకక్కడి నుంచి ఒకేసారి సప్ మన ఇక్కడి దాకా వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ క్లోజ్ అయిపోతాడు. రక్షించండి రక్షించండి రక్షించండి. ఇటు చూడండి, వాడిని వదిలేయండి ప్లీజ్. మీకు అంత ఇష్టం ఉంటే ప్రేరేయకు ఎత్తుకోండి, వాడు నాకు ఇష్టమే, ప్రేరేయకు ఖచ్చితంగా ఎత్తుకుంటా వాడిని. రక్షించండి 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 అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఈలోపు వాళ్ళు తాళ్ళు వేశారు. అర్థమైందిగా, ముందుగానే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేళ్ళాడుగా. పట్టి లాగుతున్నారు, రావట్లేదంటే, ఇంకా గట్టిగా లాగుతున్నారు, రావట్లేదు. ఎట్లో దేవుని కృప వల్ల, మహాకృప వల్ల అక్కడి నుంచి బయటకు వచ్చాంట. కానీ అలాంటి ఊపులు ఉంటాయని కూడా తెలియదు అనమాట. నేను అంటూ ఉన్నా ఈ రోజున, ఆ ఊపుల్ని తీసేసి మనం పక్కన పెడితే పాపపు ఊపి చాలా ఘోరమైంది. మీకు తెలుసా? ఆ పాపం అనే ఊపిలో పడిపోయామనుకోండి, త్రాగుడు, వ్యభిచారము, జూదము, వీటిలో పడిపోయామనుకోండి, ఊపిలో పడిపోయిన మనిషి ఖచ్చితంగా నాశనం అవ్వాల్సిందే. అలాగున్న ఈ పాపపు ఊపి ఉందండి, పాతాళం అనేది. అది కూడా చెప్పాలంటే ఒక నాశనకరమైన గుంట. ఎవరైతే అందులోనికి వెళ్తారో నాశనం తప్ప ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి దావీదుకున్న అనుభవం ఏంటంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా. ఎలాంటి పాపపు స్థితిలో, పాపం అనే ఊపిలో కూరుకుపోయినా సరే మన దేవుడు అక్కడి నుంచి పైకెత్తుతాడు. ఆ పాపం అనే ఊపిలో నుంచి దేవుడు తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదండి మనుషుల్ని పైకి లేపటానికి. హల్లెలూయా హల్లెలూయా. మరి అంటూ ఉన్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. పాదములు బండ మీద నిలిపి స్థిరపరచెను అంటే ఇంకా జారిపోవటానికి అవకాశమే లేదు. బండ మీద నిలిపేశాడు, అక్కడి నుంచి లేవనెత్తి ఆయన బండ అనగానే క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. మన క్రీస్తులో నిలబెడతాడైన. క్రీస్తులో నిలిచిన తర్వాత మన అడుగులకి అన్నటికీ చారు.
అదైపోయాక ఆయన అంటూ ఉన్నాడు, ఒక నూతన భూమిలో తనకు స్తోత్ర రూపమగు ఒక క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎప్పుడు క్రొత్త కీర్తన వస్తుంది మనకి, క్రొత్త మాటలు ఎప్పుడు వస్తాయి, క్రొత్త స్థుతి మన జీవితంలో ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ పాపం అనే ఊపి నుంచి పైకి లేపినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. మన జీవితంలో నేను అడుగుతూ ఉన్న పాతవి గతించిపోయాయా? అలాగే ఉన్న మా పాత వాటిలో మరి యాకోబు పేతురు తన పత్రికలో అంటాడు, కుక్కు తన వాంతికి తిరిగినట్టు పాతవి గతించిపోయా, లేదంటే వాటిలోనే స్టిల్ కంటిన్యూ అవుతున్నామా మనం? ఆ పాతవి తీసివేయబడకపోతే దేవుని స్తుతి ఆత్మ మన మీదికి రాదు. దేవుణ్ణి గణపరిచే ఆత్మ, స్తుతించే ఆత్మ, నూతన కీర్తన పాడే మనసు మనకు రాదండి. దావీదు అనుభవంలో నా దేవుడు నా నోట నూతన కీర్తన ఉంచాడు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. 4వ వచనం చదవండి. లైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. చాలండి. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారు లక్ష్య మనకేం పనండి వాళ్ళతో? గర్విష్ఠులతో మనకేం పని? దేవుని ఆజ్ఞలకు లోబడని వారితో మనకేం పని? వాళ్ళని గూర్చి ప్రతి క్షణము తలంచాల్సిన అవసరం మనకేముంది? ఒక మంచి మాట చదవండి, అది సామెతలు 24:21. త్వరగా చదవండి మైకున్న వాళ్ళు మాత్రం. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. చాలండి. హల్లెలూయా. మై సన్, మై డాటర్, దేవుణ్ణి గణపరచండి. మీరు దేవుణ్ణి గణపరచండి. దేవుని గణపరచని వారితో మీకేం సంబంధం? దేవుని గణపరచని వారిని గూర్చి, గర్విష్ఠులను గూర్చి, అహంకారులను గూర్చి ఎందుకు మీరు చింతిస్తారు? వాళ్ళతో మనకు అవసరమే లేదు. చాలాసార్లు చూడండి, మన సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ ఉంటాం. దేవుని మార్గాలు తొలగిపోయిన వారిని గూర్చి, దేవుని మార్గాల నుంచి దూరమైన వాళ్ళని గూర్చి ప్రతి క్షణం చింతించి మన భద్రాచలం వెళ్ళాం కదా, ఒక బ్రదర్ని చూసే చాలా చక్కగా మంచిగా ఉండేవాళ్ళు. ఆ బ్రదరు కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు వచ్చి చాలా ఇదైపోయి నేను అన్న, బ్రదర్ ఒకప్పుడు మీరు చాలా మంచి వ్యక్తి, ఆయన దేవుని యందలి భయభక్తులు కలిగి దేవుని సేవ చేసే వ్యక్తి. అతనికి ఎన్ని శ్రమలు చుట్టుముట్టేశాయి, చాలా ఇదైపోయారు ఆ బ్రదర్. నేనన్నా, బ్రదర్ లాస్ట్ టైం మేము మిమ్మల్ని చూసినప్పుడు చాలా బాగున్నారు బ్రదర్, మీరు చాలా ఇదైపోయారు. ఆలోచించద్దండి బ్రదర్, వాటన్నిటిని గురించి దేవుడు తన కాలంలో అన్నీ నెరవేరుస్తాడు. మీరు ధైర్యంగా ప్రభువుకు అప్పగించి ధైర్యంగా ఉండండి అని. వాళ్ళతో మనకెందుకండి? ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రార్థన మాత్రమే చేద్దాం. హల్లెలూయా. 5వ వచనం చదువుతారా? నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకొంటినా అవి లెక్కకు మించి ఉంటివి. నీకు సాటి అయిన వాడే ఒక్కడునూ లేడు. చాలండి. ఎంత గొప్ప దేవుడు కదా! ఈ భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీకు తెలుసా? ఎప్పుడైనా మెజర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎంత లాంగ్ ఉంది, ఎంత దూరంలో ఉన్నామని. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఈ భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నేను మీ ప్రతి ఒక్కొక్కరి పట్ల అంత గొప్ప ప్రణాళికలు, అంత గొప్ప తలంపులు నేను కలిగి ఉన్నా అంటూ ఉన్నాడు దావీదు. ప్రభా, నీ యెహోవా మా దేవ, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. మీరు చెప్పండి, సాక్ష్యం అంటే చాలామంది చెప్పగలరు. దేవుడు మన జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యములు లెక్కకు మించి ఉన్నాయి. అందుకని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, సముద్రము పక్కన ఇసుక రేణువులు. ఒకసారి 139 కీర్తన 17-18 చదవండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకొంటినా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. చాలండి, ఒకసారి ఇటు చూస్తారా? దేవుడు మన పట్ల జరిగించే క్రియలు, ఇక ముందు జరగబోయే క్రియలు, ఇక ముందు జరిగించబోయే క్రియలు ఎలా ఉన్నాయంటే, సముద్రం పక్కన ఒక పిడికిడి ఇసుక తీసుకోండి. మీరు ఒక పిడికిడి ఇసుక తీసుకొని ఆ ఇసుక రేణువులు లెక్కించగలరా? సముద్రం పక్కన ఉన్న ఇసుక అంతా వద్దు, మనం ఎటు లెక్కించలేము. ఒక పిడికిడి తీసుకోండి, ఆ పిడికిడి ఇసుక రేణువును లెక్కించగలరా మీరు? దేవుడు అంటూ ఉన్నాడు,
సముద్రం పక్కన ఉన్న ఇసుక మించిన గొప్ప కార్యములను దేవుడు మన కోసము సిద్ధపరిచి ఉంచాడంట. హల్లెలూయా. 6వ వచనం చదవండి. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. చాలండి, ఇదొక్క వచనం చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పేసి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతా, క్లోజ్ చేస్తా. ఏంటి దేవుడు చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు అంటూ చాలా ఆశ్చర్య విచిత్రమైన మాట వచ్చింది మధ్యలో. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. మన దేవుడు అంట మన దగ్గర నుంచి బలులు కానీ నైవేద్యములు కానీ పాప పరిహారార్థ బలులు లాంటివి కానీ ఏమీ కోరటం లేదంట. దాని వెంటనే నీవు నాకు చెవులు నిర్మించు. ఇదేంటి, దీనికి దానికి లింక్ ఏంటి అసలు అంటే, నాయనా నువ్వు తెచ్చేవి నాకేమీ అవసరం లేదు, నువ్వు తెచ్చేవన్నీ నేను ఇచ్చినవే కదా నీకు, నువ్వు ప్రత్యేకంగా ఏమీ తీసుకొచ్చి నాకు ఇస్తున్నానో నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నేనేం కోరుకుంటున్నానో తెలుసా, చెవులు నిర్మించి ఉన్నాను అంటే వినమని కోరుకుంటూ ఉన్నా. హల్లెలూయా. వినమని నేను కోరుకుంటూ ఉన్నాను. నువ్వు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటే చూడండి, దేవుడు నోరులు ఎన్ని ఇచ్చాడు మనకి? నోరు, చెవులు. ఎందుకని? కానీ ఆపోజిట్ చేస్తాం దానికి కదా. నాకు కూడా చాలా టూ మచ్ మాట. మీరు అనుకుంటారు పాస్టర్ గారు సైలెంట్గా ఉంటారు, చాలా టూ మచ్ టాకెటివ్. నేను కూడా చాలాసార్లు 2 చెవులు ఇచ్చాడు దేనికి అంటే ఎక్కువ వినమని. ఒక్క నోరు ఇచ్చాడంటే కొంచెం తక్కువ మాట్లాడు, ఆగు, ఆలోచించు. అందుకని యాకోబు తన పత్రికలో మొన్న మధ్య మనం ధ్యానించే వినుటకు మాట్లాడుటకు నిదానం. ఎందుకంత త్వరపడతావు మాట్లాడటానికి? విస్తారమైన మాటల్లో అందుకని మాట్లాడకూడదు ఎక్కువ. నాకు కూడా కొన్నిసార్లు ఆగు అనుకుంటా నేనే, ఎవరు చెప్పక్కర్లా నాకు. షటప్, నోరు మూసుకో, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావే, షటప్ అనుకుంటా నేనే. నీవు నాకు చెవులు నిర్మించింది దేవుడు మంచిగా అలంకరించుకోవటానికి కాదు, తగు మాత్రం ఏదో అలంకరణ. కానీ ఇదిగోండి పైనుంచి మీరు చూసారు లేదు కొద్దిమందిని, 1 2 3 4 5 6, ఈ 6 కాదు, ఇక్కడి నుంచి వెనక్కి వస్తుంది మళ్ళీ. చెవులనిచ్చింది చక్కగా అలంకరించుకోండిరా నాయనా అని కాదు, వినమని ఇచ్చాడు దేవుడు. ఈ రోజున వింటం పోయింది, అలంకరించటం ఎక్కువైపోయింది. హల్లెలూయా. దేవుడు వినే మనస్సు మనకు పరిపూర్ణంగా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అదే నిజమైన చక్కగా విన్నామనుకోండి, దేవుని మార్గాల్లో ఉన్నామనుకోండి, అదే అలంకరణ అండి మనకి. నెక్లెస్ పైకి ఒకటి కింద ఒకటి లైన్లో 3rd 1 4 5 అవసరంలా అవన్నీ వేసుకుంటారు. అవన్నీ వేసుకుంటే దయ్యాల్లాగా ఉంటారు. నిజంగానే చెప్తున్నా, ఒక చెప్పకూడదు ఆ మాటలన్నీ. తగు మాత్రం ఉంటే ఎంత సింపుల్గా ఉంటామో. ఎవరైనా రాగానే కొంచెం మంచినీళ్ళు తీసుకోండి, కొంచెం భోంచేయండి, ఆకలితో వచ్చారు, కష్టపడి అన్నం చేసి పెట్టాడు, ఎంత అందంగా ఉంటుందండి అది. బట్టలు లేవమ్మా అని బట్టలు వస్తే ఇదిగో తీసుకో, నా దగ్గర కొన్నే ఉన్నాయిలే, అయినా తీసుకో పాప, నువ్వు అవసరతలో ఉన్నావు కదా. అది మంచి గుణము, అది అలంకరణ. అంతేగాని ఏదో దిగేసుకుంటే మాత్రం అలంకరణ అనుకుంటారు చాలామంది. అది అలంకరణ అనుకుంటారు, అందుకే దిగేసుకుంటారు. హల్లెలూయా. 7వ వచనం 7, 8. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు.
నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపాసత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును గాక. చాలండి, ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ మాట ఖచ్చితంగా నెరవేర్చబడాలి. దీనికోసమే మనం జీవించాలి అనుకుంటా. 7వ వచనంలో దేవా నీ చిత్తము, 8వ వచనంలో దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ఒకసారి చెప్తారా? నీ చిత్తము నెరవేర్చటం నాకు సంతోషము. చెప్తున్న మాట మాత్రం, కానీ దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నామా? మన ఇష్టాలు మనం నెరవేర్చుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 6, మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ ఇస్తాను. ప్రభా నీ చిత్తము నీ ఇష్టం నెరవేర్చే బిడ్డగా నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగుదాం. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దావీదు ఎంత గొప్పవాడో నీ కీర్తనలన్నీ చదువుతున్నప్పుడు అర్థమైంది. దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమించే వ్యక్తో దావీదు. నీ ధర్మశాస్త్రం ఎక్కడుందంట? యవనస్తుల్ని మీరు చూడండి, యవనస్తుల హృదయాల్లో ఏముంటుందో తెలుసా? నా హార్ట్లో ఒక అమ్మాయి ఉందిరా, నా హార్ట్లో ఒక అబ్బాయి ఉన్నాడే. హార్ట్లో అమ్మాయిలు అబ్బాయిలు కాదు ఉండాల్సింది. ఆ అబ్బాయిలు ఏం చేస్తారు తెలుసా? ఆ హార్ట్ని గుచ్చేసి నిన్ను వెళ్ళిపోతారు. అప్పుడు అర్థమైంది. వెళ్ళిపోయాక, అయ్యో ఎంత పని చేసావు నువ్వు, నీకోసం నా హార్ట్ ఇచ్చేసే కదా, హార్ట్ ఇలా పెట్టేసి, నా హార్ట్ నీకే నా హార్ట్, నీకోసమే నేను బ్రతుకుతా. ఆ హార్ట్ గుచ్చేసి వెళ్ళిపోద్ది అమ్మాయి. అప్పుడు అర్థమైంది, అయ్యో నేను ఎంత తప్పు పని చేశాను. ఆ హార్ట్ ఇవ్వాల్సింది ఎవరికి? దేవునికి కదా, మనుషులకు కాదు హార్ట్ ఇవ్వాల్సింది. దావీదు అంటూ ఉన్నాడు, నా హృదయం నీ యొక్క ధర్మశాస్త్రాన్ని నా ఆంతర్యములో ఉంచుకున్న ప్రభ, నా హృదయం నిండా నీ వాక్యమే ఉంది యేసయ్య. ఆ వాక్యాన్ని ఎవరు పెట్టారా? ఆ వాక్యాన్ని మీ హృదయంతో నింపుకోండి. రేపు పొద్దున ఆ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది, మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఆయన టైంలో, గాడ్స్ టైంలో దేవుడు మంచి భవిష్యత్తు. నేను చాలా మందిని చూసి అలాంటి వాళ్ళని దేవుని కోసం ఖచ్చితంగా బ్రతికి, పవిత్రంగా బ్రతికి, కరెక్ట్ మ్యారేజ్ టైం వరకు దేవుని సన్నిధిలో వేచి ఉన్న బిడ్డలు, వాళ్ళ లైఫ్ చాలా బ్లెస్సెడ్గా ఉంది. అపవాదం ఏంటంటే మధ్యలో, ఓహో నువ్వు మంచిగా ఉన్నవరా అని ఒకటేస్తాడు వచ్చి, దానికి ఎప్పుడు మీరు పడిపోవద్దు. హల్లెలూయా. ఆ విధంగా